అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి ఇక్కడే ఉంది. క్షీరసాగర మథనం జరిగిన తరువాత సాగర మథనంలో కవ్వపు తాడుగా ఉన్న వాసుకి సర్పం ఇక్కడే విశ్రాంతి తీసుకుంటుందట. బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యాగాలను చేసిన స్థలం. రామాయణం, మహాభారత ఇతిహాసాల నుండి పద్మపురాణం, స్కాందపురాణం, మత్స్యపురాణం, బ్రహ్మవైవర్త పురాణం లాంటి పురాణాలలోనూ ప్రస్తావించబడిన నగరం. కలియుగంలో మానవులకు కనిపించకుండా లుప్తమైపోయిన సరస్వతీ నది ఇక్కడ మాత్రమే అంతర్వాహినిగా ప్రవహిస్తుందట. సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మొట్టమొదటి యాగాన్ని ఇక్కడే చేశాడని గ్రంథాలు చెబుతున్నాయి. అన్నిటినీ మించి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక పండుగ కుంభమేళా జరిగే ప్రదేశం అదే ప్రయాగరాజ్. ప్రయాగను ఇలహాబాద్, అలహాబాద్ అని కూడా పిలుస్తారు. మరి ప్రయాగకు ఆ పేర్లెలా వచ్చాయి? ఎన్నో చారిత్రక పురాణ ప్రసిద్ధమైన నగరాలుండగా కుంభమేళా ప్రయాగలోనే ఎందుకు జరుగుతుంది? మరికొన్ని రోజుల్లో కుంభమేళా జరగబోతున్న సందర్భంగా కుంభమేళా జరిగే ప్రయాగరాజ్ చరిత్ర, విశేషాలు, ప్రయాగలో చూడవలసిన ప్రదేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వివరాలు చెప్పబోతున్నాను, అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే అస్సలు మొహమాట పడకండి, వెంటనే లైక్ కొట్టేయండి, మరి అలాగే షేర్ కూడా చేసేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కుంభమేళా చరిత్ర, 2025లో జరగబోయే విశేషాలతో ఒక వీడియో మన ఛానల్లో ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లోను ఎండ్ కార్డ్లోనూ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సరే, ఇక విషయంలోకి వచ్చేస్తే ప్రయాగరాజ్, అలహాబాద్, లాహాబాద్ ఈ పేర్లన్నీ ప్రస్తుతం కుంభమేళా జరుపుకుంటున్న పట్టణం పేర్లే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాముఖ్యత కలిగిన పెద్ద పట్టణం. పూర్వం అంటే రామాయణ, మహాభారత ఇతిహాసాల్లో ఈ పట్టణం ప్రయాగ అని ప్రస్తావించబడింది. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ నగరానికి లాహాబాద్ అని పేరు పెట్టాడు. లాహాబాద్ అంటే అల్లా తోట అని అర్థం. క్రమంగా అదే ఇలాహాబాద్గా, అలహాబాద్గా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం అలహాబాద్ పేరును ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రయాగగా మార్చారు. చారిత్రాత్మకంగానూ పౌరాణికంగానూ కూడా విశిష్టత సాధించిన నగరం ప్రయాగ. ప్రయాగ వేదకాలం నుండి ఉన్న నగరం. సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టి ఆరంభించగానే ప్రయాగలో యాగం నిర్వహించినట్టు పురాణ కథనాలు చెబుతున్నాయి. పురాతత్వ శాస్త్ర పరిశోధనల్లో ఇక్కడ తవ్వకాలలో లభించిన వస్తువులు సాధారణ శకానికి పూర్వం 600-700 నాటివని రుజువైంది. యయాతి మహారాజు ప్రయాగ నుంచి బయలుదేరి సప్తసింధు మైదానాన్ని జయించినట్టు పురాణ కథనాల ద్వారా తెలుస్తోంది. శ్రీరామచంద్రుడు భార్య సీతమ్మతో, తమ్ముడు లక్ష్మణుడితో చిత్రకూటంలో పర్ణశాల నిర్మించడానికి ముందుగా ప్రయాగలో ఉన్న భరద్వాజ ఆశ్రమంలో కొంతకాలం నివసించినట్టు రామాయణ కథనాలు చెబుతున్నాయి. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీదేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమని, సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కర క్షేత్రమని వ్యవహరిస్తారు. ప్రయాగ్రాజ్ అన్ని పవిత్ర తీర్థాలకు రాజుగా భావిస్తారు. మన సంస్కృతిలో అత్యంత పుణ్య నదులుగా, నదీ దేవతలుగా పరిగణించే గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఇక్కడే జరుగుతుంది. అందుకే త్రివేణి సంగమ స్థలమైన ఈ ప్రదేశాన్ని సంగం అని, త్రివేణి సంగమమని పిలుస్తారు. ఇక్కడ గంగా, యమున నదులు సంగమించే చోట నదుల నీరు వేరువేరు రంగులలో చాలా స్పష్టంగా కనబడుతుంది. సరస్వతీ నది అంతర్వాహినిగా ఇక్కడ కలుస్తుందని చెప్తారు. అందుకే ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరించడం చాలా పుణ్యదాయకమని నమ్మకం. ఈ ప్రదేశంలోనే సృష్టికర్త అయిన బ్రహ్మ స్వయంగా ఇక్కడ మొదటి యజ్ఞాన్ని నిర్వహించడం వల్లనే త్రివేణి సంగమం ఉన్న ఈ ప్రాంతం ప్రయాగ అని పిలువబడుతుంది. ఇక్కడ గంగానది ఒడ్డున బ్రహ్మదేవుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి 10 అశ్వమేధ యజ్ఞాలను నిర్వహించాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఘాట్ దశాశ్వమేధ్ ఘాట్ అని పిలువబడుతుంది. ఇక్కడ దశాశ్వమేధ ఆలయంలో బ్రహ్మేశ్వర మహాదేవుడిని దర్శించుకుంటే అఖండ ఫలితం లభిస్తుందని చెబుతారు.
ప్రయాగలో గంగా స్నానం చేసిన తర్వాత బ్రహ్మేశ్వర శివలింగాన్ని పూజించడం వల్ల మరణం తర్వాత బ్రహ్మలోక ప్రాప్తి లభిస్తుందని ఓ నమ్మకం. ధర్మరాజు కూడా ఇక్కడ దశాశ్వమేధ యజ్ఞం చేసినట్టు పురాణ కథనం. ఇక అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి ఇక్కడే ఉంది. ఇక్కడ అమ్మవారు మాధవేశ్వరిగాను, శివుడు కాలభైరవుడిగాను ఆరాధించబడుతున్నారు. అమ్మవారి కుడి చేతి 4 వేళ్లు ప్రయాగలోనే పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టుగా తృప్తిపడతారు. తాము తెచ్చే కానుకలను ఊయలలో ఉంచుతారు. ఇక్కడి అమ్మవారు మాధవేశ్వరీదేవి. స్థానికులు అమ్మవారిని అలోపీదేవిగా పిలుస్తారు. ఒకప్పుడు ఇదంతా దట్టమైన అరణ్య ప్రదేశం. ఈ ప్రాంతం వారు ఆడపిల్లకి పెళ్లి చేసి డోలీలో కూర్చోబెట్టి అత్తవారింటికి పంపిస్తారు. అలా ఒక పెళ్లి కూతురిని పంపించేటప్పుడు బందిపోటు దొంగలు వారిని ఆపి దోచుకున్నారు. పెళ్లికూతురు అమ్మవారిని ప్రార్థించగా ఆవిడ పెళ్లికూతురుని మాయం చేసి ఆ దొంగల బారి నుండి రక్షించిందట. అప్పటి నుంచి ఆ దేవిని అలోపీదేవిగా వ్యవహరిస్తున్నారు. అలోపి అంటే మాయమవడం అని అర్థం. అప్పటి నుంచి అక్కడి వారు పెళ్లిళ్లకి ముందు తప్పనిసరిగా ఈ అమ్మవారిని పూజించే శుభకార్యాలు మొదలు పెడతారు. ఇక ప్రయాగలో దర్శించుకోవలసిన మరో ప్రధాన మందిరం నాగవాసుకి ఆలయం. పురాణ ప్రసిద్ధ ఆలయాల్లో నాగవాసుకి ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. అమృతం సాధించడం కోసం దేవదానవులు చేసిన క్షీరసాగర మథనం సమయంలో విష్ణువు సూచన మేరకు మందర పర్వతాన్ని కవ్వంగా, నాగవాసుకిని కవ్వపు తాడుగా ఉపయోగించారు. ఆ మథనం వలన వాసుకి శరీరానికి విపరీతంగా గాయాలయ్యాయి. విష్ణుమూర్తి సూచనతో ప్రయాగలో విశ్రాంతి తీసుకుని త్రివేణి సంగమంలో స్నానం చేసి గాయాల నుండి ఉపశమనం పొందాడు నాగవాసుకి. అనంతరం వారణాసి రాజు దివోదాసు నాగవాసుకుని కాశీకి తీసుకెళ్లాలన్న కోరికతో తపస్సు చేసి వాసుకిని మెప్పించాడు. దివోదాసు తపస్సుకు మెచ్చి దివోదాసుతో కాశీకి వెళ్లడానికి నాగవాసుకి ప్రయాగ నుంచి బయలుదేరబోతుంటే దేవతలు ప్రయాగలోనే ఉండమని కోరారు. వారి కోరిక ప్రకారం అక్కడే ఉంటానని, అయితే సంగమ స్నానం తర్వాత భక్తులు తనను దర్శించుకోవాలని, శ్రావణమాసం పంచమి నాడు తనకు పూజలు చేయాలని, అలా చేస్తే తాను అక్కడే ఉంటానని మాట ఇచ్చాడు వాసుకి. ఆ షరతుకు దేవతలు అంగీకరించారు. బ్రహ్మ మానసపుత్రుడు ఆలయం నిర్మించి నాగవాసుకిని ప్రయాగరాజులోని సంగమ తీరంలో ప్రతిష్ఠించారు. అందుకే సంగమ స్నానం తర్వాత నాగవాసుకిని దర్శిస్తేనే పుణ్యఫలం లభిస్తుందని భక్తులు గాఢంగా నమ్ముతారు. ప్రస్తుతం నాగవాసుకి ఆలయం ప్రయాగరాజులోని దారాగంజ్ ప్రాంతంలో గంగానది ఒడ్డున ఉంది. ప్రయాగ లేదా అలహాబాద్లో చూడవలసిన మరో దర్శనీయ స్థలం అలహాబాద్ కోట. ఈ పురాతన కోట అశోక చక్రవర్తిచే నిర్మించబడిందని, ఆ తరువాతి కాలంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ దీనికి మరమ్మతులు చేసి పునర్నిర్మించాడని చరిత్ర కథనాలు. అలహాబాద్ కోట త్రివేణి సంగమం సమీపంలోనే ఉంటుంది. కోట సముదాయంలోని 3 గ్యాలరీలకు రక్షణగా ఉండే ఎత్తైన వాచ్ టవర్, కోట లోపల పలు స్మారక చిహ్నాలు, అద్భుతమైన భవనాల నిర్మాణ శైలితో అలనాటి రాచరికపు వారసత్వానికి ఈ కోట నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రయాగలో చూడవలసిన మరో ఆలయం హనుమాన్ ఆలయం. ఇక్కడ 20 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు గల హనుమాన్ విగ్రహం ఉంటుంది. అందుకే దీనినే బడే హనుమాన్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఇది అలహాబాద్ యొక్క సంగం పరిసరాల్లో ఉంటుంది. అలహాబాద్ లేదా ప్రయాగలో మరో చూడవలసిన స్థలం ఆనంద్ భవన్. ఆనంద్ భవన్ను 1930లలో మోతీలాల్ నెహ్రూ కుటుంబ నివాసంగా నిర్మించారు. ఇది స్వరాజ్ భవన్ అని పిలువబడేది. ఈ భవనాన్ని ఇందిరాగాంధీ భారత ప్రభుత్వానికి విరాళంగా అందించారు. దీనిని నెహ్రూ కుటుంబ జీవితం, అప్పటి పరిస్థితిని వర్ణించే హౌస్ మ్యూజియంగా ఏర్పాటు చేశారు. జవహర్ ప్లానటోరియం కూడా ఇందులోనే ఉంది. ప్రయాగ వచ్చే పర్యాటకులు దీనిని తప్పకుండా సందర్శిస్తారు. ఇక ప్రయాగ్రాజ్లోని పుష్కర ఘాట్లలో కళకళలాడుతూ వలస పక్షులు గుంపులు గుంపులుగా విహరించే దృశ్యాలు కన్నుల పండుగగా ఉంటాయి. ప్రతి శీతాకాలం విదేశాల నుంచి వచ్చిన ఈ వలస పక్షులు చేసే సందడి చూసి తీరవలసిందే.
ప్రయాగ లేదా అలహాబాద్ మన దేశ స్వాతంత్రోద్యమంలో కూడా పెద్ద పాత్రే పోషించింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన భారత స్వాతంత్ర ఉద్యమానికి ఈ నగరంలో ఆనంద భవన్ కేంద్రంగా చెప్పాలి. మహాత్మా గాంధీ అహింసా ప్రతిఘటన కార్యక్రమాన్ని ప్రతిపాదించిన స్థలమిది. ప్రయాగ ప్రధానమంత్రుల నగరంగా కూడా ప్రసిద్ధి చెందింది. భారతదేశపు ప్రధానమంత్రులలో చాలామంది జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, గుల్జారీలాల్ నందా, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్ వీళ్ళంతా అలహాబాద్ వాసులే. వీరంతా అలహాబాద్లో జన్మించడం లేదా అలహాబాద్లో చదువుకోవడం లేదా అలహాబాద్ నుండి పార్లమెంటుకు ఎన్నిక కావడం ఇలా ప్రయాగతో దగ్గరి సంబంధం ఉన్నవారే. ఇంతమంది ప్రధానుల్ని అందించిన నగరం కాబట్టి ప్రయాగను ప్రధానుల నగరం అని కూడా అంటూ ఉంటారు. ఇక ప్రయాగ పట్టణం గురించి మరో ముఖ్యమైన విషయం, దేశంలో ఎన్నో ఆధ్యాత్మిక పురాణ ప్రసిద్ధమైన నగరాలుండగా కుంభమేళా ఇక్కడే ఎందుకు చేస్తారంటే క్షీరసాగర మథనంలో అమృతం ఆవిర్భవించినప్పుడు దేవతలు రాక్షసులు అమృతం కోసం కొట్లాడుకున్న సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు రాలి భూమి మీద 4 ప్రదేశాల్లో పడ్డాయట. ఆ 4 ప్రదేశాలే ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అమృతం పడిన ఆ 4 ప్రదేశాలు అత్యంత పుణ్యస్థలాలుగా మారిపోయాయి. అందుకే కుంభమేళా ఈ 4 ప్రదేశాలలోనే జరుగుతుంది. ఇవి కుంభమేళా జరిగే ప్రయాగ లేదా అలహాబాద్ పురాణ చారిత్రక పర్యాటక విశేషాలు. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.